హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించి మనం ప్రాక్టీస్ టెస్ట్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆల్బర్ట్ దృష్టిలో పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే వ్యాసంగాల సమాహారం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 విషయ ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 సహజీవన ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక. ఆల్బర్ట్ దృష్టిలో ఏంటంటే పాఠశాలలో విద్యార్థులకు కల్పించేటటువంటి వ్యాసంగాల సమాహారాన్ని ఏమని పిలుస్తారంటే విద్యా ప్రణాళిక అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రతి విద్యార్థి శక్తి యుక్తులు, ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను రూపొందించు పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది క్రీడా పద్ధతి, ఆప్షన్ 2 డాల్టన్ పద్ధతి, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 కృత్యధార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాల్టన్ పద్ధతి. మనకి డాల్టన్ పద్ధతిలో ఎలా ఉంటుందంటే విద్యార్థికి సంబంధించినటువంటి ఆసక్తి, అంటే అతనికి ఏ అంశం పైన ఇంట్రెస్ట్ ఉంది, అలాగే వారి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు అనేవి ఈ డాల్టన్ పద్ధతిలో రూపొందించబడతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. పని ద్వారా అభ్యసించుట, తెలిసిన దాని నుండి తెలియని దానిని అభ్యసించుట, స్వానుభవం నుండి శాస్త్ర జ్ఞానాన్ని పొందుట అను విద్యా సూత్రాలను ఒదిగి ఉన్న ఆధునిక బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కార్యక్రమయుత బోధన, ఆప్షన్ 2 బృంద బోధన, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 4 వచ్చేసి కంప్యూటర్ సహాయక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యక్రమయుత బోధన. మనకి కార్యక్రమయుత బోధన అంటే ఏంటంటే పని ద్వారా అభ్యసించడం, అలాగే తెలిసిన దాని నుంచి తెలియని దానికి అభ్యసించట, స్వానుభవం అంటే మన అనుభవాలను ఉపయోగించి నేర్చుకోవడం, ఇవన్నీ వచ్చేసి ఈ విద్యా సూత్రాలన్నీ ఉన్నటువంటి ఆధునిక బోధన పద్ధతి ఏంటంటే కార్యక్రమయుత బోధన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధన శిక్షణ సన్నివేశాలలో ఆలోచనలను పంచుకోవటానికి తోడ్పడే వస్తు సముదాయం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది బోధనోపకరణాలు, ఆప్షన్ 2 పాఠ్య గ్రంథాలు, ఆప్షన్ 3 వచ్చేసి మూల గ్రంథాలు, ఆప్షన్ 4 వచ్చేసి నిఘంటువులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ బోధనోపకరణాలు. మనకు వచ్చేసి బోధనలో అలాగే శిక్షణ సన్నివేశాలలో ఆలోచనలు పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయం ఏంటంటే బోధనోపకరణాలు. ఈ బోధనోపకరణాల ద్వారా మనకేంటి బోధన జరుగుతుంది, అలాగే వాటికి సంబంధించి మనము శిక్షణ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ పద స్వరూప స్వభావాలను వివరిస్తూ సాగే బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చేసి పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండన పద్ధతి, ఆప్షన్ 3 వచ్చేసి ప్రశంసా పద్ధతి, ఆప్షన్ 4 వచ్చేసి తాత్పర్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఖండన పద్ధతి అనమాట. ఈ ఖండ పద్ధతిలో ఏంటంటే మనకు పద విభజన చేస్తూ అలాగే ప్రతి పదానికి అర్థం చెప్తూ పద స్వరూప స్వభావాలను కూడా వివరిస్తూ సాగే బోధన పద్ధతి ఏంటి? ఖండ పద్ధతి. నెక్స్ట్ విద్యార్థులు మౌన పఠన సామర్థ్యాన్ని విస్తార పఠనాభిలాషను పెంపొందించుటకు ఉపకరించు బోధన ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది నాటక బోధన, ఆప్షన్ 2 ఉపవాచక బోధన, ఆప్షన్ 3 కథా బోధన, ఆప్షన్ 4 వచ్చేసి వ్యాస బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఉపవాచక బోధన. మనకేంటంటే ఈ ఉపవాచక బోధనలో మౌన పఠన సామర్థ్యాన్ని విస్తార పఠనాభిలాషను పెంపొందించుటకు ఉపకరిస్తుందన్నమాట మనకు ఉపవాచక బోధన అనేది. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మరో విధంగా. ఆప్షన్స్ వచ్చేసి రూపణ మూల్యాంకనం అంటారు, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు, ఆప్షన్ 3 వచ్చేసి నిరంతర మూల్యాంకనం అంటారు, ఆప్షన్ 4 వచ్చేసి సంకలన మూల్యాంకనం అని అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తారంటే సంకలన మూల్యాంకనం అని కూడా పిలుస్తారనమాట. సంగ్రహణాత్మక మూల్యాంకనానికి మరొక పేరేంటి? సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకే కాకుండా
పరిశీలనకు లోబడవలసిన ఇతర అంశాలు ఏవి? ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పరామర్శ గ్రంథాలను విద్యార్థులు సంప్రదించిన విధము. ఆప్షన్ 2 పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన. ఆప్షన్ 3 సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులు విద్యా ప్రమాణాలను సాధించిన తీరు. ఆప్షన్ 4 వచ్చేసి తల్లిదండ్రులు ఇతరులతో ప్రవర్తించినటువంటి తీరు. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ చూసుకుంటే ఏమి అడిగారు? మూల్యాంకనం అనేది కేవలం మనకు రాత పరీక్షలకు మూల్యాంకనం చేస్తారు కదా, అదే కాకుండా పరిశీలనకు లోబడవలసినటువంటి ఇతర అంశాలు ఏంటంటే సామర్థ్యాల ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు సాధించిన తీరును కూడా వీళ్ళు లెక్కలోనికి తీసుకుంటారనమాట. మూల్యాంకనం వచ్చేసి మనకు ఓన్లీ రాత పరీక్షలు రాస్తారు కదా, ఆ మార్కులను మాత్రమే కాకుండా వారి యొక్క సామర్థ్య ఆధారంగా, అంటే మనకి ఇప్పుడు సామర్థ్య టెస్టులు కూడా పెడుతున్నారు కదా, సో వాటికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు ఎలా సాధించినటువంటి తీరును కూడా వీళ్ళు కౌంట్ చేసుకుంటారు మూల్యాంకనం చేసేటప్పుడు. నెక్స్ట్, పాఠశాల ప్రాంగణం లేదా వెలుపల విద్యా క్లబ్బులు, సంఘాలు, ఇతర నిర్వహణ సంస్థల సహకారంతో నిర్వహించదగినటువంటి విద్యా సంబంధ కార్యక్రమాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి వినోద కార్యక్రమాలు. ఆప్షన్ 2 ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆప్షన్ 3 రాజకీయ కార్యక్రమాలు. ఆప్షన్ 4 వచ్చేసి సహపాఠ్య కార్యక్రమాలు. ఇక్కడ మనకేంటి, పాఠశాల ప్రాంగణంలో లేదా వెలుపల మనకు ఎలాంటి విద్యా సంబంధ కార్యక్రమాలు జరుగుతాయంటే సహపాఠ్య కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. మనకు పాఠశాల ప్రాంగణంలో కానీ వెలుపల కానీ ఇక్కడ మనకు ఎటువంటి విద్యా సంబంధ కార్యక్రమాలు జరుగుతాయంటే పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. నెక్స్ట్, మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష అని భావించేవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి మానవ శాస్త్రజ్ఞులు. ఆప్షన్ 2 సాంకేతిక శాస్త్రజ్ఞులు. ఆప్షన్ 3 భాషా శాస్త్రజ్ఞులు. ఆప్షన్ 4 వచ్చేసి సాహిత్యవేత్తలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానవ శాస్త్రజ్ఞులు. మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం ఏంటి? భాష అని భావించేది ఎవరంటే మానవ శాస్త్రజ్ఞులు. నెక్స్ట్, పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటివి అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ గాంధీ. ఆప్షన్ 2 ఠాగూర్. ఆప్షన్ 3 వచ్చేసి తిలక్. ఆప్షన్ 4 వచ్చేసి ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఠాగూర్ అనమాట. ఠాగూర్ గారు ఏమని చెప్పారు? పరభాష ద్వారా నేర్చుకునేటటువంటి విద్యా సోపానాలు ఎలాంటివంటే లేని సౌధం వంటివి అని అభిప్రాయపడింది ఎవరు? ఠాగూర్. నెక్స్ట్, విద్యా వ్యవస్థ సాధించవలసినటువంటి అంతిమ ధ్యేయాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉద్దేశాలు. ఆప్షన్ 2 స్పష్టీకరణలు. ఆప్షన్ 3 లక్ష్యాలు. ఆప్షన్ 4 గమ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గమ్యాలు. విద్యా వ్యవస్థ సాధించవలసినటువంటి అంతిమ ధ్యేయాలు ఏంటి? గమ్యాలు. నెక్స్ట్, పాఠశాల పత్రిక, సార్వత్ర సంఘాలు, పుస్తక ప్రదర్శనలు విద్యార్థులలో పెంపొందించే భాషా నైపుణ్యము ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రవణము. ఆప్షన్ 2 భాషణం. ఆప్షన్ 3 పఠనం. ఆప్షన్ 4 లేఖనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠనం. మనకేంటంటే పాఠశాల పత్రిక, అలాగే సార్వత్ర సంఘాలు కానీ పుస్తక ప్రదర్శనలు కానీ ఇవి వచ్చేసి మనకు పిల్లలలో ఎటువంటి భాషా నైపుణ్యాన్ని నేర్పిస్తాయంటే పఠనం, చదవటాన్ని నేర్పిస్తుంది అనమాట. నెక్స్ట్, పునర్భరణ ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఆధునిక బోధనా వ్యూహము ఏది? ఆప్షన్స్ వచ్చేసి బృంద బోధన. ఆప్షన్ 2 కార్యక్రమయుత బోధన. ఆప్షన్ 3 కృత్యధారా బోధన. ఆప్షన్ 4 వచ్చేసి సూక్ష్మ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధనలో మనకు ఏంటంటే పునర్భరణ ఆవశ్యకతను నొక్కి చెప్పినటువంటి ఆధునిక బోధన వ్యూహం ఏంటి? సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధనలో వచ్చేసి పునర్భరణం అంటే ఒకసారి చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుందన్నమాట సూక్ష్మ బోధనలో. నెక్స్ట్, డాల్టన్ అను బోధన పద్ధతిని మొదటగా అనుసరించిన వారు ఈ పద్ధతికి మరో వ్యవహార నామం.
అంటే ఏంటి, ఈ డాల్టన్ బోధన పద్ధతి ఉంది కదా, దానికి మరొక వ్యవహారిక నామం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మిస్ హెలెన్ పార్క్ హరెస్ట్ నియోజనాల పద్ధతి, ఆప్షన్ 2 డాల్టన్ అభ్యాసన పద్ధతి, ఆప్షన్ 3 వచ్చేసి బెండమిన్ బ్లూమ్ మూల్యాంకన పద్ధతి, ఆప్షన్ 4 జాన్ డూయి ఎత్తుగడల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ డాల్టన్ బోధన పద్ధతికి ఇంకొక పేరేంటి, మిస్ హెలెన్ పార్క్ హరెస్ట్ నియోజనాల పద్ధతి అనమాట. డాల్టన్ పద్ధతికి ఇంకొక పేరు ఏంటంటే నియోజనాల పద్ధతి, అలాగే దీన్ని వచ్చేసి మిస్ హెలెన్ పార్క్ హరెస్ట్ అనేసి కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ పద సేకరణ, పద విశ్లేషణ, సూత్రీకరణ, అభ్యసన కృషి అను బోధనా క్రమాన్ని పాటించవలసినది. ఆప్షన్స్ వచ్చేసి కథా బోధన, ఆప్షన్ 2 పద్య బోధన, ఆప్షన్ 3 గద్య బోధన, ఆప్షన్ 4 వచ్చేసి వ్యాకరణ బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యాకరణ బోధన. వ్యాకరణ బోధనలో మనకు వచ్చేసి ఫస్ట్ పద సేకరణ, తర్వాత పదం యొక్క విశ్లేషణ, సూత్రీకరణ, అభ్యాసన కృషి ఇటువంటి బోధనా క్రమాన్ని ఏది పాటిస్తుందంటే వ్యాకరణ బోధన అనేది పాటిస్తుంది. నెక్స్ట్ విద్యా ప్రణాళిక గుణాత్మకం అయ్యేది. ఆప్షన్స్ వచ్చేసి మూల్యాంకనాంశాలను నిర్దేశించినప్పుడు, ఆప్షన్ 2 ఇంటి పనిని విరివిగా ఇచ్చినప్పుడు, ఆప్షన్ 3 బృంద బోధన చేసినప్పుడు, ఆప్షన్ 4 వచ్చేసి పర్యవేక్షణాత్మక అధ్యయనం చేయించినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 మూల్యాంకనాంశాలను నిర్దేశించినప్పుడు. మనకు విద్యా ప్రణాళిక వచ్చేసి గుణాత్మకం ఎప్పుడవుతుందంటే మూల్యాంకన అంశాలను నిర్దేశించినప్పుడు మాత్రమే విద్యా ప్రణాళిక గుణాత్మకం అవుతుంది. నెక్స్ట్ బిట్ అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుల యొక్క ఆప్షన్స్ వచ్చేసి ఆపేక్ష నిరాపేక్షలకు లోనవుతుంది, ఆప్షన్ 2 గుర్తింపునకు కారణమవుతుంది, ఆప్షన్ 3 వచ్చేసి అన్ని అంశాలు పరీక్షణకు లోనవుతాయి, ఆప్షన్ 4 వచ్చేసి అసంతృప్తికి కారణమవుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏముంది, అంతర్గత మూల్య నిర్ధారణ వచ్చేసి కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులకు ఏమవుతుందంటే అన్ని అంశాల పరీక్షణకు లోనవుతాయన్నమాట. అంతర్గత మూల్య నిర్ధారణలో మనకు వచ్చేసి ఉపాధ్యాయుల యొక్క అన్ని అంశాల పరీక్షలకు లోనవుతాయి. నెక్స్ట్ సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి అభ్యసించిన ఆప్షన్స్ వచ్చేసి అంశాలతో పాటు వైయక్తిక అంశాలు పరీక్షకు లోనవుతాయి, ఆప్షన్ 2 వచ్చేసి అంశాలలో ఇతర అంశాలు పరీక్షకు లోనవుతాయి, ఆప్షన్ 3 వచ్చేసి అన్ని అంశాలు పరీక్షకు లోనవుతాయి, ఆప్షన్ 4 వచ్చేసి అంశాలలో ఎంపిక చేసిన అంశాలు మాత్రమే పరీక్షకు లోనవుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని అంశాలు పరీక్షకు లోనవుతాయి అన్నమాట. సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి అభ్యసించినటువంటి అన్ని అంశాల పరీక్షకు లోనవుతాయి. ఇక్కడ సమగ్రం అంటే ఏంటి, మనకు మొత్తం అని తెలుసు కదా, సో ఇక్కడ వచ్చేసి అన్ని అంశాలు పరీక్షకు లోనవుతాయి. నెక్స్ట్ ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసిన ప్రశ్నాపత్రానికి తప్పనిసరిగా భారత్వ పట్టికలతో పాటు సిద్ధం చేయవలసినది ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ మాదిరి సమాధాన పత్రం, ఆప్షన్ 2 ఆధార గ్రంథసూచి, ఆప్షన్ 3 మార్కుల పట్టిక, ఆప్షన్ 4 సమాధానాలు రాయడానికి సూచనలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాదిరి సమాధాన పత్రం అనమాట. ఉపాధ్యాయులు వచ్చేసి ఫస్ట్ ప్రశ్నాపత్రం తయారు చేస్తున్నారంటే దాంతోపాటు ఇంకా ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి సమాధాన పత్రాన్ని కూడా ముందే సిద్ధం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ విద్యార్థులు సృజనాత్మకత శక్తిని, ఆసక్తిని, అభిరుచులను వెలికి తీసి స్వయం కృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులకు తోడ్పడే మూల్యాంకన అనుబంధ సాధనం ఏది. ఆప్షన్స్ వచ్చేసి మౌఖిక కృత్యం, ఆప్షన్ 2 లిఖిత కృత్యం, ఆప్షన్ 3 నిర్దేశం, ఆప్షన్ 4 సామాజిక కృషి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశం. నిర్దేశం అంటే ఏంటంటే విద్యార్థుల్లో ఉండేటటువంటి సృజనాత్మకత శక్తిని, ఆసక్తిని, అలాగే వాళ్ళు స్వయం కృషితో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులకు తోడ్పడేటటువంటి మూల్యాంకన అనుబంధ సాధనం ఏంటంటే నిర్దేశం.
నెక్స్ట్ మౌఖిక భాషకు స్థిరత్వాన్ని కల్పించేది ఏది? ఆప్షన్స్ వచ్చేసి లేఖనం, ఆప్షన్ 2 పఠనం, ఆప్షన్ 3 వాచకం, ఆప్షన్ 4 శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేఖనం. మౌఖిక భాషకు స్థిరత్వాన్ని కల్పించేదేంటి? లేఖనం. నెక్స్ట్ మొదట అసమగ్రంగా ఉండి క్రమంగా పరిణతి చెంది స్పష్ట భావాన్ని వ్యక్తీకరించడానికి తోడ్పడినది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది ధ్వని, ఆప్షన్ 2 సంగీతం, ఆప్షన్ 3 భాష, ఆప్షన్ 4 హావభావం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాష అనమాట. మొదట వచ్చేసి భాష అనేది అసమగ్రంగా అంటే ఎలా పడితే అలా ఉండి అది క్రమంగా పరిణతి చెందుతూ ఒక స్పష్టమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి మనకు తోడ్పడేది ఏంటి? భాష. నెక్స్ట్ వైయక్తిక విలువల నుండి సామాజిక విలువలు ఏర్పడతాయి. అయితే ఈ సామాజిక విలువలను డాష్ అంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది కుటుంబ విలువలు, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువలు, ఆప్షన్ 3 వచ్చేసి సమిష్టి విలువలు, ఆప్షన్ 4 వచ్చేసి ప్రత్యేక విలువలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమిష్టి విలువలు అనమాట. ఈ వైయక్తిక విలువల నుండి మనం సామాజిక విలువలు అనేటివి ఏర్పడతాయి. అయితే ఈ సామాజిక విలువలను ఏమని పిలుస్తారు? సమిష్టి విలువలు అని పిలుస్తారు. నెక్స్ట్ 1980లో తెలుగు అకాడమీ పరిపాలన న్యాయపద కోశం సిద్ధం చేసింది. అంతకుముందే 1963లో ఒక పరిభాషిక పదకోశం తయారైంది. ఈ పదకోశాన్ని సిద్ధం చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ది వందే మాత్రం రామచంద్రరావు, ఆప్షన్ 2 అయ్యదేవర కాళీశ్వరరావు, ఆప్షన్ 3 వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 4 వచ్చేసి ఆచార్య తూమటి దోనప్ప. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అయ్యదేవర కాళీశ్వరరావు అనమాట. మనకు వచ్చేసి 1980లోనే ఒక తెలుగు అకాడమీ న్యాయపద కోశం అనేది సిద్ధమైందనమాట. కాకపోతే ఇది అంతకుముందే 1963లో రెడీ అయిందనమాట. అయితే 1963లో పదకోశాన్ని సిద్ధం చేసింది ఎవరంటే అయ్యదేవర కాళీశ్వరరావు. నెక్స్ట్ బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యాసనానికి సాక్ష్యాలుగా నిలిపోయే బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ స్పష్టీకరణలు, ఆప్షన్ 2 వ్యాగ్రూప లిఖిత రూప వ్యక్తీకరణ, ఆప్షన్ 3 విశేష లక్ష్యాలు, ఆప్షన్ 4 వచ్చేసి విద్రుత లక్ష్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్పష్టీకరణలు. బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అలాగే అభ్యాసనానికి సాక్ష్యాలుగా నిలిపే బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు ఏంటి? స్పష్టీకరణలు అన్నమాట. మనకు బోధన జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడతాయి? స్పష్టీకరణలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ భాషోపయోగం, స్వయం అధ్యయనం, శబ్దజాలంలో అధికారం మొదలైన అంశాలు ఇముడ్చుకున్నవి ఏవి? ఆప్షన్స్ వచ్చేసి బోధనా ఉద్దేశాలు, ఆప్షన్ 2 బోధనా లక్ష్యాలు, ఆప్షన్ 3 వచ్చేసి పాఠ్య బోధనా లక్ష్యాలు, ఆప్షన్ 4 కనీస అభ్యసన సామర్థ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కనీస అభ్యసన సామర్థ్యాలు. ఈ కనీస అభ్యసన సామర్థ్యాలలో ఏమేమి ఉంటాయంటే భాషోపయోగం అంటే మన భాషను ఎలా ఉపయోగిస్తున్నాము, అలాగే స్వయం అధ్యయనం ఎలా చదువుతున్నాము, అలాగే శబ్దజాలములో అధికారం ఇలాంటిటువంటి అంశాలన్నీ ఏది మూర్చుకున్నదంటే కనీస అభ్యసన సామర్థ్యాలు. నెక్స్ట్ పుట్టగానే శిశువు ఏడ్చుట అనేది ఆప్షన్స్ వచ్చేసి స్తబ్ద చిహ్నం, ఆప్షన్ 2 చైతన్య చిహ్నం, ఆప్షన్ 3 అభ్యాసన చిహ్నం, ఆప్షన్ 4 గ్రహణ చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చైతన్య చిహ్నం. పుట్టగానే శిశువు ఏడ్చుట అనేది చైతన్య చిహ్నం. నెక్స్ట్ విద్యార్థులలో భాషణాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసము, న్యాయకత్వ లక్షణాలను అలకరచగల పోటీ ఏది? ఆప్షన్స్ వచ్చేసి వక్తృత్వము, ఆప్షన్ 2 సంభాషణ పోటీ, ఆప్షన్ 3 పద్య పఠన పోటీ, ఆప్షన్ 4 వచ్చేసి వ్యాస రచన పోటీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
వక్తృత్వం అనమాట. ఈ వక్తృత్వం పోటీలలో ఏంటంటే భాషణ అభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు అనేవి దీంట్లో అలవర్చుకుంటాయి అన్నమాట వక్తృత్వం పోటీలో. నెక్స్ట్, నోటిలోని వాయువును కొంత ఒరిపిడి పెట్టడం వల్ల ఉచ్చరించే ఊష్మాలను పేరుతో వ్యవహారంలో ఉన్న అక్షరాలు ఏవి? ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు అయితే ఇచ్చారు కదా, వీటిల్లో ఊష్మాలు ఏంటి అని అడుగుతున్నారు. ఊష్మాలు అంటే ఏంటి? ష, ష, స, హ, వీటిని వచ్చేసి ఊష్మాలు అని పిలుస్తాము. నెక్స్ట్, గ్రంథాలయాలు పట్టణాలలో విజ్ఞానాన్ని, వినోదాన్ని పెంచుకోవడానికి స్వయం కృషితో చేసే పట్టణం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ప్రకాశపట్నం, ఆప్షన్ 2 విస్తారపట్నం, ఆప్షన్ 3 మండూకప్లతి పట్టణం, ఆప్షన్ 4 వచ్చేసి క్షుణ్ణపట్టణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తారపట్నం అనమాట. గ్రంథాలయాలు అలాగే పట్టణాలయాల్లో విజ్ఞానాన్ని, వినోదాన్ని పెంచుకోవడం కోసము స్వయం కృషితో చేసే పట్టణాన్ని ఏమంటాము? విస్తారపట్నం అని పిలుస్తాము. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలోని అంశాల అమలుకు బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ 2 తరగతి ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 వచ్చేసి డిఈఓ, ఆప్షన్ 4 వచ్చేసి పాఠశాల పర్యవేక్షణ అధికారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తరగతి ఉపాధ్యాయుడు. ఇక్కడ ఏంటి, మనకు పాఠ్య ప్రణాళికలో ఉండేటటువంటి అంశాలను ఎవరు అమలు చేసే బాధ్యత ఉంటుందంటే తరగతి ఉపాధ్యాయుడికి. నెక్స్ట్, రాష్ట్రాల విద్యా ప్రణాళికలు ఒకే విధమైన ప్రమాణాలను సాధించడానికి జాతీయ స్థాయిలో సూచించినటువంటి విద్యా ప్రణాళిక ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మౌలిక విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 కనీస అభ్యాసన ప్రణాళిక, ఆప్షన్ 3 గరిష్ట విద్యా ప్రణాళిక, ఆప్షన్ 4 వచ్చేసి విశిష్ట విద్యా ప్రణాళిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌలిక విద్యా ప్రణాళిక. ఇక్కడ వచ్చేసి రాష్ట్ర విద్యా ప్రణాళికలు కానీ ఒకే విధమైన ప్రమాణాలను సాధించడానికి వచ్చేసి జాతీయ స్థాయిలో సూచించినటువంటి విద్యా ప్రణాళిక ఏదంటే మౌలిక విద్యా ప్రణాళిక. నెక్స్ట్, భాషా సామాగ్రి, భావ సామాగ్రి, సాహిత్య సామాగ్రి, జాతీయాలు మొదలైన వాటి ఎంపికను దృష్టి యందు ఉంచుకోవాల్సిన సందర్భం ఏది? ఆప్షన్స్ వచ్చేసి సమగ్ర పాఠ్య పథక నిర్మాణ సందర్భం, ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక రచన సందర్భం, ఆప్షన్ 3 విశేష అంశాల అభ్యసన సందర్భం, ఆప్షన్ 4 పాఠ్య పుస్తక నిర్మాణ సందర్భం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠ్య పుస్తక నిర్మాణ సందర్భం. మనకు వచ్చేసి పాఠ్య పుస్తకాన్ని నిర్మిస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి భాషా సామాగ్రి, భావ సామాగ్రి అలాగే సాహిత్య సామాగ్రితో పాటు జాతీయాలు మొదలైనవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మనము పాఠ్య పుస్తకాన్ని నిర్మాణాన్ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, భాషకు సంబంధించిన పుస్తకాలలో భాషకు, సాహిత్యానికి, అనుభూతికి, నైపుణ్యాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అయితే భాషేతర పుస్తకాలలో ప్రాధాన్యతలు గలవి ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పరిభాష, ఆప్షన్ 2 పరికరాలు, ఆప్షన్ 3 సమాజం, ఆప్షన్ 4 విషయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయం అనమాట. భాషేతర పుస్తకాలలో ప్రాధాన్యత కలిగినదేంటి? విషయం. నెక్స్ట్, భాషా ప్రయోగశాలలో ప్రధానమైనటువంటి పరికరం ఏది? ఆప్షన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ది వచ్చేసి టేప్ రికార్డర్, ఆప్షన్ 2 వినికిడి యంత్రం, ఆప్షన్ 3 మీటర్, ఆప్షన్ 4 శ్రవణ అర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 టేప్ రికార్డ్ అనమాట. మనకు భాషా ప్రయోగశాలలో ప్రధానమైన పరికరం ఏంటంటే టేప్ రికార్డర్. నెక్స్ట్, విద్యార్థుల యొక్క ఊహలకు, అనుభవాలకు, సృజనాత్మకతకు రూపమిచ్చేది ఏది? ఆప్షన్స్ వచ్చేసి విషయ సంచిక, ఆప్షన్ 2 పాఠశాల పత్రిక, ఆప్షన్ 3 అభినందన సంచిక, ఆప్షన్ 4 వచ్చేసి వార్తాపత్రిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల పత్రిక. విద్యార్థుల యొక్క ఊహలకు, అనుభవాలకు, సృజనాత్మకతకు రూపమిచ్చేవేంటి?
పాఠశాల పత్రిక అంటే మనము ఏమైనా పాఠశాలలో వచ్చేసి ఏవైనా సృజనాత్మకతకు సంబంధించి ఏవైనా చేసామనుకోండి, ఆ పాఠశాల పత్రికలో మన పేరు అయితే వస్తుంది కదా. సో ఇలా సృజనాత్మకతకు అలాగే అనుభవాలకు ఊహలకు రూపం ఇచ్చేది ఏంటంటే పాఠశాల పత్రిక. నెక్స్ట్, భాషా నిర్మాణాన్ని భాషా పరిమాణాన్ని తులనాత్మకంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసే పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులకు అందించేటటువంటి శాస్త్రము ఏది? ఆప్షన్స్ వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 2 తర్కశాస్త్రం, ఆప్షన్ 3 విద్యాతత్వ శాస్త్రం, ఆప్షన్ 4 వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం. భాషా నిర్మాణాన్ని అలాగే భాషా పరిమాణాన్ని తులనాత్మకంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసే పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులకు ఏ శాస్త్రం అందిస్తుందంటే విద్యా సాంకేతిక శాస్త్రం అనేది అందిస్తుంది. నెక్స్ట్, నల్ల బల్ల, ప్లానల్ బల్ల, అయస్కాంతపు బల్ల మొదలైన ఉపకరణాలు. ఆప్షన్స్ వచ్చేసి బ్రెయిలీ ఉపకరణాలు, ఆప్షన్ 2 ప్రక్షేపక ఉపకరణాలు, ఆప్షన్ 3 దృశ్య ఉపకరణాలు, ఆప్షన్ 4 వచ్చేసి శ్రవ్య ఉపకరణాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృశ్య ఉపకరణాలు అనమాట. ఈ నల్ల బల్ల కానీ మనకు ప్లానెల్ బల్ల కానీ అయస్కాంత బల్ల ఇవన్నీ వచ్చేసి ఎటువంటి ఉపకరణాలు అంటే దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్, పద్య బోధన ప్రధాన లక్ష్యం, ఈ లక్ష్య సాధనకు అనుసరణీయమైనటువంటి పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి అర్థ వివేచన ప్రతిపదార్థ పద్ధతి, ఆప్షన్ 2 రసానుభూతి ప్రశంసా పద్ధతి, ఆప్షన్ 3 వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల వివరణ పద్ధతి, ఆప్షన్ 3 భాషాభిరుచి తాత్పర్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రసానుభూతి ప్రశంసా పద్ధతి. మనకు పద్య బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? రసానుభూతి ప్రశంసా పద్ధతి. దేశ రాజధానిని పటంలో గుర్తించుము అనే ప్రశ్నకు విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా నైపుణ్యమును సాధించాడు. ఇది ఏ వికాస నియమం? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం 2 నిర్దేశకపోవడంలో ఉండొచ్చు, ఆప్షన్ 2 వికాసం వచ్చేసి సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, ఆప్షన్ 3 వచ్చేసి వికాసం సంచిత ప్రక్రియ, ఆప్షన్ 4 వికాసం క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్లో వచ్చేసి మనకు భారతదేశ రాజధానిని పటంలో గుర్తించమన్నారు. అప్పుడు ఆ విద్యార్థి ఏంటి? పూర్వజ్ఞానం అంటే ఇంతకుముందు ఉండేటటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని అతను అక్కడ గుర్తించాడనమాట. ఇది వచ్చేసి ఏ వికాస నియమానికి సంబంధించిందంటే వికాసము సంచిత ప్రక్రియ, వికాసము సంచిత ప్రక్రియ అనే దాని గురించి చెప్తుందన్నమాట. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో వికాసమునకు సంబంధించి సరి అయిన ప్రవచనం కానిది ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 2 వికాసం గణనాత్మకం, ఆప్షన్ 3 వికాసము సమగ్రమైన భావన, ఆప్షన్ 4 వచ్చేసి వికాసాన్ని కేవలం అంచనా వేయగలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి వికాసం గణనాత్మకం అనేది సరి అయిన ప్రవచనం కాదనమాట. మనం వికాసాన్ని గణించలేము, ఓన్లీ దాన్ని ఎస్టిమేట్ చేయగలం కానీ దాన్ని పూర్తిగా అయితే గణించలేము అనమాట. వికాస నియమాలకు సంబంధించి మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే ఉంటుంది. సో వికాస నియమాలకి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వికాసం వచ్చేసి జీవితాంతం జరుగుతూ ఉంటుంది, ఇది ఒక నిరంతర ప్రక్రియ. అలాగే వికాసం అనేది సమగ్రమైన భావనను కలిగి ఉంటుంది. వికాసాన్ని కేవలం మనము ఒక అంచనా వేయగలం అంతేగాని నిర్దిష్టంగా అయితే మనము ఒక పర్టికులర్గా అయితే అంచనా వేయలేము. సో ఇక్కడ వికాసానికి సంబంధించి సరి అయిన ప్రవచనం కానిదేంటి? వికాసం గణనాత్మకం అనేది సరి అయిన ప్రవచనం కాదు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాత వృత్తాన్ని నేర్పించాడు. అతడు అనుసరించినటువంటి నియమము ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, వికాసం వచ్చేసి క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, అలాగే వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది.
ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు చతురస్రం నేర్పించిన తర్వాతనే వృత్తాన్ని నేర్పించాడు. అయితే అతను అనుసరించినటువంటి నియమం ఏంటి? వికాసం క్రమానుగతమైనది. అంటే క్రమంగా ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళ్తూ ఉంది. సో ఇక్కడ వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ 4th బిట్ చూద్దాం. పరిణతికి సంబంధించిన సరి అయిన ప్రవచనం కానిది ఏంటి? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభ్యాసనం పరిణతిని ప్రభావం చేస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అభ్యాసనానికి పరిణతి ముఖ్య కారకం. ఆప్షన్ 3 అభ్యాసనం లేకున్నా పరిణతి సహజంగా వస్తుంది. ఆప్షన్ 4 వచ్చేసి వయసుతో పాటు క్రమంగా వికసించడమే పరిణతి. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? పరిణతికి సంబంధించిన సరైన ప్రవచనం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, అభ్యసనము పరిణతిని ప్రభావం చేస్తుంది అనేది సరైన ప్రవచనం కాదనమాట. ఈ పరిణతికి సంబంధించినటువంటి సరైన ప్రవచనాలు ఏంటంటే అభ్యసనానికి పరిణతి అనేది ముఖ్య కారకంగా ఉంటుందన్నమాట. అంటే మనకు వయసు పెరిగే కొద్దీ మనకు పరిణతి ఉంటేనే మనకు అభ్యాసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసనం లేకున్నా పరిణతి సహజంగా వస్తుంది. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనకు పెరుగుదల, అలాగే మన మెదడు బ్రెయిన్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, ఆ పరిణతితోటే మనకు అభ్యాసనం అనేది ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ వయసుతో పాటు క్రమంగా వికసించడమే పరిణతి. వయసుతో పాటు మనకేంటంటే పరిణతి కూడా క్రమంగా వికసిస్తూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పరిణతికి సంబంధించి సరైన ప్రవచనం కానిదేంటి? అభ్యాసనం పరిణతిని ప్రభావం చేస్తుంది అనేది తప్పు. నెక్స్ట్ 5th బిట్, వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషను ఈ విధంగా బోధిస్తాడు. ఇక్కడ వచ్చేసి వికాసం మనం క్రమానుగతమైంది అని చెప్పాం కదా, అంటే చిన్నటి నుంచి సరళం నుంచి క్లిష్టానికి వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఉపాధ్యాయుడు ఒక భాషను బోధించాలంటే ఎటువంటి నియమాలను పాటించాలి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఫస్ట్ శ్రవణము, అంటే ఫస్ట్ వినిపించాలన్నమాట. విన్న తర్వాత భాషణం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. నెక్స్ట్ పఠనం చదివించడం. నెక్స్ట్ లేఖనం. ఇలా భాషణ అనేది బోధిస్తాడనమాట. ఫస్ట్ వినాలి, విన్న దాన్ని మాట్లాడగలగాలి, మాట్లాడగలిగిన దాన్ని పఠనం అంటే చదవాలి. నెక్స్ట్ లేఖనం. నెక్స్ట్ శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. నెక్స్ట్ 6th బిట్, క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరి అయిన ప్రవచనం కానిది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పెరుగుదల సంకుచితమైన భావన, పెరుగుదల పరిణాత్మకం, పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము, పెరుగుదల జీవితాంతం కొనసాగుతుంది అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పెరుగుదల జీవితాంతం కొనసాగుతుంది అనేది మనకు పెరుగుదలకు సంబంధించింది కాదనమాట. పెరుగుదల అనేది మనకు ఒక కొంత వయసు వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? పెరుగుదల జీవితాంతం కొనసాగుతుందని ఇచ్చారు. కాబట్టి ఇది వచ్చేసి పెరుగుదలకు సంబంధించి సరి అయిన ప్రవచనం కాదు. పెరుగుదలకు సంబంధించి సరైన ప్రవచనాలు ఏంటి? పెరుగుదల సంకుచితమైన భావన, అలాగే పరిణాత్మకం, మనం పెరుగుదలను కూడా ఖచ్చితంగా కొలవగలుగుతాం. సో ఇక్కడ పెరుగుదలకు సంబంధించింది సరి కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకు పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడు మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో కూడిన బొమ్మలకు కూడా భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వికాసం వచ్చేసి సంచితమైనది, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ 3 వచ్చేసి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం క్రమానుగతమే అయినప్పటికీ వికాసంలో వ్యక్తిగత భేదాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ చూసుకుంటే ఆ బాలుడు వచ్చేసి మొత్తం తెల్ల ఎలుకలకు కానీ లేకపోతే తెల్లగా ఉండేటటువంటి బొమ్మలకు కూడా భయపడుతూ ఉన్నాడు. కానీ అతను వచ్చేసి క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేశాడనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి వికాస నియమం ఏంటంటే ఆప్షన్ 3 వికాసం వచ్చేసి సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు
మూర్త భావనల ద్వారా అమూర్త భావనలను నేర్పించాడు. ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రంను అనుసరించాడు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం సంచితమైనది, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ 3 వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసము అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైంది. ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలకు తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి వికాస నియమం ఏంటంటే వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ 9th బిట్. వ్యక్తి సముఖతను విముఖతను సూచించే వైఖరి యొక్క లక్షణం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి దిశ, ఆప్షన్ 2 దశ, ఆప్షన్ 3 వచ్చేసి తీవ్రత, ఆప్షన్ 4 వచ్చేసి వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దిశ. వ్యక్తి యొక్క సముఖతను విముఖతను సూచించే వైఖరి లక్షణం ఏంటి? దిశ. నెక్స్ట్ 10వ బిట్ చూద్దాం. రాధ తల్లి ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 130 పాయింట్లు. రాధా ప్రజ్ఞాలబ్ధి కూడా దాదాపు 130 పాయింట్లు ఉంది. ఇది ఏ అనువంశికత సూత్రాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సారూప్య సూత్రం, ఆప్షన్ 2 వైవిధ్య సూత్రం, ఆప్షన్ 3 ప్రతిగమన సూత్రం, ఆప్షన్ 4 ఫలిత సూత్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సారూప్య సూత్రం అనమాట. అంటే వాళ్ళ తల్లికి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉందో వాళ్ళ అమ్మాయికి కూడా అంతే ప్రజ్ఞాలబ్ధి ఉంది. సో ఇది వచ్చేసి ఏ అనువంశికత సూత్రం అంటే సారూప్య సూత్రం. నెక్స్ట్ వచ్చేసి 11వ బిట్టు. వ్యక్తి జీవితం దీనితో ఆరంభమవుతుంది. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జైగోట్, ఆప్షన్ 2 స్త్రీకణం, ఆప్షన్ 3 వచ్చేసి పురుష బీజకణం, ఆప్షన్ 4 వచ్చేసి స్త్రీ బీజ కణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జైగోట్. వ్యక్తి జీవితము దేనితో ఆరంభమవుతుందంటే జైగోట్తో ఆరంభమవుతుంది. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. క్రింది వారిలో అనువంశికతావాది కానిది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోడార్ట్, ఆప్షన్ 2 గోర్డన్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 డగ్డేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోర్డాన్. కింది వాటిలో అనువంశికతావాది కాని వారు ఎవరంటే గోర్డాన్ అనమాట. ఇక్కడ వచ్చేసి గోర్డాన్. ఇక్కడ అనువంశికతావాదులు ఎవరెవరు? గోర్డార్, అలాగే గాల్టన్, డగ్డేల్. వీళ్ళ ముగ్గురు వచ్చేసి అనువంశికతావాదులు అనమాట. కాని వారెవరు? గోర్డాన్. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. పరిసరాల ద్వారా శిశువులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, అవసరమైతే దొంగలుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాగ్లే, ఆప్షన్ 2 ఫ్రీమన్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వాట్సన్. వాట్సన్ వచ్చేసి మనకు పరిసరాల ద్వారా శిశువులను వచ్చేసి అంటే పరిసరాలు శిశువులు వాళ్ళు పెరిగేటటువంటి పరిసరాలను బట్టి వాళ్ళు డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, అలాగే ఉపాధ్యాయులు, లేకపోతే దొంగలు కూడా తయారవుతారు. దొంగలుగా అంటే వాళ్ళ పరిసరాలను బట్టి ఇలా శిశువులు మార్పు చెందుతారని చెప్పింది ఎవరంటే వాట్సన్. నెక్స్ట్ 14వ బిట్టు. సీత శైశవ దశలో కనిపించిన ప్రతి జంతువును పిల్లి అని పిలిచేది. క్రమేపీ పిల్లికి కుక్కకు మధ్య గల తేడా గ్రహించింది. ఇది ఏ వికాస నియమం అని అడుగుతున్నారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం సంచితమైనది, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ 3 వచ్చేసి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం అవిచ్ఛిన్న సూత్రం అని ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక విషయాన్ని ప్రతి ఒక్కటి సేమ్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చూసాం కదా, తెల్ల ఎలుకను కానీ లేకపోతే తెలుపు రంగులో ఉండేటటువంటి బొమ్మలను అలాగే అనుకుంటూ ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, ఒక వయసుకు వచ్చేసరికి వాళ్ళకు తేడాలు వాళ్ళు గ్రహిస్తారనమాట. సో ఇది ఏ వికాస నియమం అంటే వికాసం వచ్చేసి సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వెళ్తుంది అనేసి మనకు ఈ వికాస నియమాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ 15వ బిట్. పండిత పుత్రాహ పరమశుంఠ ఈ సూక్తి
ఏ ఆనువంశికత సూత్రానిది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సారూప్య సూత్రం, ఆప్షన్ 2 వైవిధ్య సూత్రం, ఆప్షన్ 3 ప్రతిగమన సూత్రం, ఆప్షన్ 4 అవిచ్ఛిన్న సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన సూత్రం. ఇక్కడ వచ్చేసి పండిత పుత్రుడు పరమశుంఠ ఈ సూక్తి వచ్చేసి ఏ ఆనువంశికత సూత్రానికి సంబంధించిందంటే ప్రతిగమన సూత్రానికి సంబంధించింది. నెక్స్ట్ 16వ బిట్. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు నేర్చుకున్నాడు. అయితే ఇది ఏ వికాస నియమం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వికాసం సంచితమైనది, వికాసం వైయుక్తమైనది, వికాసం నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది, వికాసం వచ్చేసి విచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం సంచితమైనది. ఇక్కడ ఏంటి వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి వచ్చేసి వర్ణమాల ఆధారంగా గుణింతాలు నేర్చుకుంటున్నాడు అనమాట. సో ఇది దేన్ని తెలియజేస్తుందంటే వికాసం సంచితమైనది. నెక్స్ట్ 17వ బిట్. ఎడ్వర్డ్ కుటుంబంపై అధ్యయనం చేసింది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీమన్, ఆప్షన్ 2 పియర్సన్, ఆప్షన్ 3 విన్షిప్, ఆప్షన్ 4 ఆల్ఫోర్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విన్షిప్. ఎడ్వర్డ్ కుటుంబంపై అధ్యయనం చేసింది ఎవరు? విన్షిప్. నెక్స్ట్ రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు జన్యువులలో ఉండే లక్షణాలు తగ్గిపోవడము ఏ ఆనువంశికత సూత్రము? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సారూప్య సూత్రం, ఆప్షన్ 2 వైవిధ్య సూత్రం, ఆప్షన్ 3 ప్రతిగమన సూత్రము, ఆప్షన్ 4 వచ్చేసి అవిచ్ఛిన్న సూత్రము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన సూత్రం అన్నమాట. అంటే రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరుగుతూ పోయే కొద్దీ వాళ్ళల్లో ఉండే జన్యు లక్షణాలు తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఏ ఆనువంశికత సూత్రం అంటే ప్రతిగమన సూత్రము. నెక్స్ట్ సమీప దూరస్థ వికాసం అంటే ప్రాక్సిమల్ డిస్టీ అంటే ఏంటి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసము పాదాల నుంచి ఆరంభమై తలకు విస్తరిస్తుంది, ఆప్షన్ 2 వికాసం తల నుంచి ఆరంభమై పాదాల వరకు విస్తరిస్తుంది, ఆప్షన్ 3 వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలను విస్తరిస్తుంది, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం మొదటి భాగాన్నే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ 3 సమీప దూరస్థ వికాసం అంటే ఏంటంటే వికాసం వచ్చేసి దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. నెక్స్ట్ 20వ బిట్. వికాసం తల నుంచి ఆరంభమై శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఇది ఏ వికాస నియమం? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమీప దూరస్థ వికాసం, ఆప్షన్ 2 ముఖ శిరోపాద వికాసం, ఆప్షన్ 3 పాద శిరోముఖ వికాసం, ఆప్షన్ 4 శిరః పాదాభిముఖ నియమము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శిరః పాదాభిముఖ నియమము. శిరః పాదాభిముఖ నియమం అంటే ఏంటంటే వికాసం వచ్చేసి తల నుంచి ఆరంభమై శరీర భాగాలకు విస్తరిస్తుంది. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాం. అబద్ధం ఆడరాదు అనే విలువలను అవసరాలు తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ యొక్క ఈ నైతిక స్థాయికి చెందుతాడు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 ఉన్నత సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? అబద్ధం ఆడరాదు అనే విలువలను అవసరాలను తీర్చుకోవడం కోసం నేర్చుకున్న విద్యార్థి కోల్బర్గ్ యొక్క ఏ నైతిక స్థాయికి చెందుతాడంటే పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాడనమాట. నెక్స్ట్ 22వ బిట్. వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఇలా ఏర్పరచుకుంటాడు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి ఉంటాయి, ఆప్షన్ 2 జ్ఞానాత్మక భావావేశ రంగానికి సంబంధించినవి, ఆప్షన్ 3 జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలు, ఆప్షన్ 4 వచ్చేసి జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానము అవగాహన వినియోగం ఇలా వీటిని ఉపయోగించుకుంటాడు అనమాట. అయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు? ఆప్షన్ 3 వికాసం వచ్చేసి ఏకీకృత మొత్తంగా జరుగుతుందన్నమాట. అయితే ఈ నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలంటే ఫస్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి, నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించి, నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించి ఇతను తన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. నెక్స్ట్
23వ బిట్. ఒక ఉపాధ్యాయుడు మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రను బోధించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమము ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వికాసం సంచితమైనది, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ 3 వికాసం 2 నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వచ్చేసి వికాసం సాధారణ నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 వికాసం అనేది క్రమానుగతమైనది. అంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మధ్యయుగ చరిత్రను బోధించి తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రను బోధిస్తున్నాడు అనమాట. అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుందంటే వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని తెలియజేస్తుంది.